ప్రజాభవన్లో రాష్ట్రం నుంచి యూపీఎస్సీ సివిల్స్ 2023 ప్రిలిమ్స్ కి ఉత్తీర్ణులైన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సింగరేణి కంపెనీతో వీరికి ఆర్థిక సహాయం అందించే పథకాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమానికి రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల, జూపల్లి, కోమటిరెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు సీఎస్ శాంతకుమారి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 1,00,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని, అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు, కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం. అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సీలో మెయిన్స్ ప్రిలిమ్స్ కదా మనం వచ్చేది. ఓకే ఓకే సో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం. ఆ ప్రిలిమ్స్ నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.